నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ సంబంధించి ఎంబీబీఎస్లో కానీ నీట్లో కానీ ఐఐటీలో కానీ అచీవ్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా సత్కారం చేస్తూ మాట్లాడిన విషయంలో మేము ముందుకు రావడం జరిగింది. దాదాపుగా 34 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, ఐఐటీ నీట్లో 88 మంది స్టూడెంట్స్, మిగతా ఒక 162 మంది, ఒక 20 వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. ఎంబీబీఎస్లో సీట్ సాధించిన స్టూడెంట్స్కి, నీట్లో సాధించిన స్టూడెంట్స్కి, ఐఐటీలో సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్. కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఈ గురుకులాలు పెట్టున్నారో, పేదింటి బిడ్డలు మంచి ఉన్నత స్థితిలోకి రావాలని, మంచి మంచి కోర్సులలో జాయిన్ కావాలని ఏ ఉద్దేశంతో గురుకులాలు పెట్టారో ఆ ఫలితాలు సాధించిన దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్మానం అందుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, 10 సంవత్సరాలలో ఏం చేస్తారని మాట్లాడున్నాను నేను. ముఖ్యమంత్రి గారు ఒక గురుకులాలలోనే దాదాపుగా 10 సంవత్సరాలలో స్టూడెంట్స్ అందరూ అచీవ్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా 6,652 మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో కానీ, నీట్లో కానీ, ఐఐఎంలో కానీ, అదేవిధంగా మిగతా సెంట్రల్ యూనివర్సిటీ, బీడీఎస్, జేఎన్ఎన్ ఇవన్నిట్లో కూడా అడ్మిషన్స్ సాధించి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, కేజీబీబీ, మోడల్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల్లో దాదాపుగా 652 మంది ఉన్నతి సాధించారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవడం అనేది సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 1200 మంది పైచిలకు స్టూడెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు 10 సంవత్సరాలలో. ఐఐటి బాసర్లో అయితే దాదాపుగా 220 మందికి ప్రభుత్వ ఉద్యోగాలే రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన చర్యలతో ఫలితాలు ఏ విధంగా సాధించారు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అనేది చాలా ఉన్నాయి. ఇదే సోషల్ వెల్ఫేర్లో సాధించిన మార్పు ఏదైతే ఉందో దాన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు. అదే కేసీఆర్ గారు విద్యలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారనే దానికి అదొక నిదర్శనం మాత్రం. అట్లా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా గురుకులాల ఏర్పాట్లోనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముందు స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకొని, అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని, కేసీఆర్ గారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యకు ఏమీ చేయలేదని మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నించుకోవాలి. అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు 1200 గురుకులాల ఏర్పాటు కానీ, 1340 జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, 5 లా కాలేజీలు, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గురుకులాల్లో లా కాలేజ్ పెట్టున్నాం. పీజీ కాలేజీలో ఒక 5 పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటివి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం, కోడింగ్ స్కూల్ పెట్టినాం, మ్యూజిక్ స్కూల్ పెట్టున్నాం. ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటన్నిటిని నడిపించడానికి చేతనైతలేదు ఈ ప్రభుత్వానికి. ఒకటి క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను, నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు. మేము వ్యతిరేకించట్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం, విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం, కానీ ఆ స్కూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనేది చెప్పాలి. మీరు పెడుతున్న బడ్జెట్ కానీ, మీరు ఇస్తున్న శాంక్షన్స్ కానీ, మీరు చెప్తున్న మాటలు కానీ, దానివల్ల నిజంగానే మీ దగ్గర ఇది ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తారు? ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా గతంలో దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసేవాళ్ళం, కేంద్రంలో పంచవర్ష ప్రణాళిక అని పెట్టేవాళ్ళు. మరి మీ ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మేము వ్యతిరేకించట్లేదు. 200 కాకపోతే 2000 కోట్లు పెట్టండి, కానీ ప్రణాళిక ఏంటి అనేది అది మాత్రమే అడుగుతూ ఉన్నాం. ఏం చెప్పారు మొదట్లో? ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర
దాదాపుగా 100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తా అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏది ఉందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టెడు మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలబోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లు పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నానని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మేము ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు నేను స్కూల్ కడుతూ ఉంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుందని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి చాలా మార్పు తీసుకొచ్చున్నాం. గత 10 సంవత్సరాలలో దేశంలో ఎక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు మన ఊరు మనబడి లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. కానీ మీరు ఏదైతే ఈ 80 కోట్ల నుండి 125 కోట్లు 125 కోట్ల నుండి 200 కోట్లకు పోయి ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం. మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు? రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు? మరి ఇప్పుడు ఎందుకు 200 కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా? ఎందుకంటే బయట వింటూ ఉన్నాం, ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చినారు, అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నారు అనేది ఒకటి వింటూ ఉన్నాం. మరి అట్లా స్కూల్స్ని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా? బయట నుండే రావాలా? మరి దీని వెనకాల ఏదో మతలబు ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము, ప్రశ్నిస్తాం కూడా. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తాం అంటున్నారు. సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు, కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు. అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఈరోజు 2,000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఇందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ, ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి? ఎందుకు ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుందని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 1.5 ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా? పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి, ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్ని అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటివరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగానే ఈరోజు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఇంకొక వారం రోజులు అయితే, కానీ అక్కడ ఇప్పటివరకు కదలిక లేదు. మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలన్నా కూడా ఇప్పటివరకు కదలిక లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు.
మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు. దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము విద్యాశాఖ మీద అని గొప్పగా చెప్తున్నారు కదా, వెల్కమ్ చెప్తాం మేము. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టండి, ఇంకో 1000 కోట్లు అదనంగా ఇవ్వండి. గురుకులాలు ఇప్పటికీ ఒక సగం గురుకులాలకు బిల్డింగ్లు కట్టున్నాం, మిగతా వాటికి కూడా కట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు కడుతున్న యంగ్ ఇండియా స్కూళ్ళల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో అంతమంది స్ట్రెంత్ని ఒక్క దగ్గర మేనేజ్ చేయడం సాధ్యమవుతుందా అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. సో గురుకులాలకి ఇప్పటికే సగం గురుకులాలకి సొంత బిల్డింగులు కూడా ఉన్నాయి, మిగతా సగం కట్టాలి, వాటి గురించి ఆలోచించాలి. అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా 26,000 స్కూల్స్ ఉన్నాయి. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పరిస్థితి ఏందనేది చెప్పాలి. మోడల్ స్కూల్ ఉంది, అట్లే ప్రతి మండల్లో మండల్ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. సో మీరు ఒక బిల్డింగ్ చూపించే నేనేదో చాలా గొప్పగా పనిచేస్తున్నా ఎవరు అడ్డుకుంటున్నా అనే ప్రయత్నం చేసి మీకే క్లారిటీ లేక ఎదుటి వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఈ స్కూల్ కడితే ఎవరిని తీసుకొచ్చి పెడతాం ఇక్కడ, రైట్? ఈ స్కూల్ కట్టే లోపల ఇన్ని స్కూల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి అన్ని సంవత్సరాలు ఈ స్కూళ్ళన్నీ ఏం చేస్తారు? ఈ స్కూళ్ళన్నీ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఊరు మన బడి ఆపేశారు. మరి మన ఊరు మన బడిలో లోపం ఏందో చెప్పమని అడిగాను, అసెంబ్లీ సాక్షి కూడా అడిగాను. లోపం ఏందో చెప్పండి, దాన్ని కూడా మీరు కావాలంటే సర్దిద్ది మన ఊరు మన బడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేయండి అని చెప్పాం. దానికి ఈ ప్రభుత్వం నుండి రిప్లై లేదు, చలనం లేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఏం చేస్తారనేది చెప్పాలి. మండల్లో ఉన్న మండల స్థాయి స్కూళ్ళని ఏం చేస్తారు? ఈ ఒక్క స్కూల్ని కట్టేసి ఈరోజు ఎవరు అడ్డుకుంటుండని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఒక క్లారిటీ ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఒక్క దగ్గర స్కూల్ కడితే మిగతా పిల్లలందరినీ ఏ విధంగా అక్కడికి తీసుకొస్తారు? అది కూడా క్లారిటీ. వాళ్ళ ఊరికే బిల్డింగ్ కడుతున్నాం అదొక్కటి చూపించేసి మొత్తం స్కూళ్ళనంతా కూడా నిర్వీణ్యం చేసే ప్రయత్నం, గురుకులాలను నిర్వీణ్యం చేసే ప్రయత్నం. మొన్న గురుకులాలకి ప్రైవేట్ బిల్డింగ్స్లలో నడుస్తున్న గురుకులాలకి రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి. మరి ఆ బిల్డింగ్లకి ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు నిన్న, కేసీఆర్ హయాంలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అనే మాట మాట్లాడిన విషయం విన్నాను నిన్న. ముందు స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టుకొని అసలు ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ ఏ మీటింగ్ అన్నా ఉండనియండి, కేసీఆర్ గారు జపం చేయకపోతే ముఖ్యమంత్రి గారి మీటింగ్ కంప్లీట్ కాదు. ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు వినాయకుడి పూజ చేస్తాం, ఇక్కడ కూడా అంతే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ జపం చేసేంత వరకు ఏ ప్రోగ్రాం కూడా కంప్లీట్ కాదు. అది ఏ ప్రోగ్రాం అన్నా కానివ్వండి, ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని అనకపోతే అసలు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రోగ్రాం కూడా క్లోజ్ చేయరు. నేను అన్నాడు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు 10 సంవత్సరాలని. మరి ప్రభుత్వంలో మీరున్నారు, నిజంగానే మీకు నిజాయితీ ఉంటే నిజంగానే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా వెరిఫై చేసుకోగలిగితే ప్రతి సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పండి. నిజంగానే మీరు చెప్పగలిగే ధైర్యం ఉంటే దాదాపుగా 2,32,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు హయాంలో ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల ఉద్యోగ పత్రాలు ఏవైతే నియామక పత్రాలు ఇచ్చున్నారో అవి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి ప్రశ్నించుకోండి. అసలు మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారనేది మీరు చెప్పగలిగితే బాగుంటుంది. ఎంతసేపు నియామక పత్రాలు నేను ఇచ్చానని చెప్తున్నారు, కానీ ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయో ఆ ఉద్యోగ పత్రం తీసుకుంటున్న ఆ బిడ్డకు తెలుసు కదా, ఆ తెలంగాణ బిడ్డకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని. మీరు ఏదో చెప్పినంత మాత్రాన మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కాబట్టి మీరు ఎన్ని ఇస్తారు? మీరు సంవత్సరం లోపలనే ఇచ్చేస్తామన్నారు కదా ఉద్యోగాలు. ముందు ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయో చెప్పే ప్రయత్నం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను.